మీరు కనుక తిరుపతిలో స్టే చేస్తే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేసి సుప్రభాతం వినండి. స్వామివారు నిద్ర లేపడానికి వాళ్ళు పెడతారు కదా! అదైతే వినండి. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నాను. చాలా పీస్‌ఫుల్ అండ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి. మేమైతే తిరుపతిలో ఉన్న 6 ప్లేసెస్ కవర్ చేయాలని స్టార్ట్ అయ్యాము. 1700 చార్జ్ చేశారు. ఈ జీప్‌లో వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలకి వెళ్ళాము. అక్కడైతే మా అక్క వాళ్ళు ఉయ్యాల కట్టారు పిల్లల కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశిని, ఆకాశగంగ, శ్రీ వేణుగోపాల స్వామి గుడి, ఇలా 6 ప్లేసెస్ మేము కవర్ చేసాము. యాక్చువల్‌గా మెయిన్ జాపాలి వెళ్ళాలనుకున్నాను నేను తిరుపతి వెళ్ళినప్పుడు. కానీ ఆ 6 ప్లేసెస్‌లో అదైతే లేదు. సో, మిస్ చేశాను. మేబీ నెక్స్ట్ టైమ్ అయినా ఖచ్చితంగా జాపాలి చూడాలనుకుంటున్నా. ఇంకా ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయి కానీ ఎవరిని ఏం చేయవు. ఫుడ్ పెడుతున్నారు వాళ్ళు. అవి తింటున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనకి ఖచ్చితంగా షాపింగ్ ఐటెమ్స్ చాలానే కనిపిస్తాయి ప్రతి చోట. నాకైతే చూసిన ప్రతీది కొనేయాలనిపిస్తదనమాట.